అతనికి బరువు బాధ్యతలు అప్పచెప్తే బుద్ధిగా ఉండడా చెప్పండి. చూడు, ఇవి కూడా నీ దగ్గర నుంచి. ఈ రోజు నుంచి కంపెనీ వ్యవహారాలు నువ్వు కూడా చూడాలి. వద్దన్నయ్య, అంత పెద్ద బాధ్యత నా నెత్తి మీద పెట్టద్దన్నయ్య. తమ్ముడు, వ్యసనాలకి బానిస కావటం కంటే బరువు బాధ్యతల్ని భరించటమే మంచిది. ఈ తాళాల్లో మన పెద్దలిచ్చిన ఆస్తిపాస్తులే కాదు, గౌరవ ప్రతిష్టలు కూడా ఉన్నాయి. మర్చిపో. తాళం చెవులు చేతికొచ్చినంత మాత్రాన సరిపోదు. మీ అన్నయ్య అధికారాలకు తాళం వేయించి నువ్వు పవర్లోకి రావాలి. అందుకు నన్ను ఏం చేయమంటారో చెప్పండి గురు గోవిందా. చెబుతాను. పథకం వేస్తున్నాను. జ్ఞానతీర్థం పడితేనే గాని జ్ఞాననేత్రం తెలుసుకోదు. అమ్మని విసిగించక బాబు. మనం ఆడుకుందా? ఏవాట? తాగుడు మూతలు. నీ కళ్ళకు గంతలు కడతాం, నీ చిన్న చిన్న బుగ్గల మీద ముద్దులు పెట్టుకుంటాం. ఎవరో చెప్పుకోవాలి, సరేనా? అందాల బాబు, ఆనందాల బాబు, అందాల బాబు, ఆనందాల బాబు, మా అందరి ఎదలో మెదిలే పున్నమి చంద్రుడు నీవే బాబు, పున్నమి చంద్రుడు నీవే. అందాల
చేసింది చాలక మీటింగ్లు కూడా పెట్టావు. బాబుతో ఆడుకోవాలంటే లంక పిల్లు ఇంట్లో ఆడుకోవచ్చుగా, అందుకోసం రోడ్డు మీద పడాలా? అసలు ఈ రోజులు ఎలా ఉంది? జేబులో రూపాయి అంటే దానికోసం కొంత పిసి చంపుతున్నారు. నీకు తెలియదు వదినా, బాబునెవడో డబ్బు కోసం ఎత్తుకుపోయిస్తాడు. అడిగిన డబ్బిస్తే బాబుని తిరిగిస్తానని కబురు పెడతాడు. పాపిష్టి డబ్బు అడగమనండి, ఎంత కావాలో అడగమనండి, కానీ బాబుని మాత్రం క్షేమంగా మనకు అప్పచెప్తే చాలు. ఏమైందండి? బాబు ఆసుపత్రి ఏమైనా తెలుసా? లేదు తులసి, అన్ని చోట్ల వెతికిస్తామని పోలీసులు చెప్పారు. Yes, సత్యమూర్తి హియర్. కాల్ ఫ్రమ్ హైదరాబాద్, స్పీకర్. హలో అన్నయ్య. ఏరా ఏమిటి, నీ వదిన ప్రసవించిందా? అన్నయ్య, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అన్నయ్య. బాబుని ఏమిటి బాబుని? ఎవరో దుర్మార్గులు ఎత్తుకుపోయారు అన్నయ్య. మాకెవరికి కాళ్ళు చేతులు ఆటలేదు అన్నయ్య. నువ్వు త్వరగా వచ్చాయి అన్నయ్య. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా. హాయ్. टैक्सी आएगा साहब. त्वरगा एयरपोर्ट की पोने. जी साहब. కొంచెం త్వరగా పోనీ. త్వరగా. ఏమైంది? చిన్న ట్రబుల్. కూడా కనిపించకుండా పోవడం చాలా వింతగా ఉంది వదినా. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్న కుట్రలా కనిపిస్తుంది. విజయీభవ, దిగ్విజయీభవ. చూడు నాయనా, మా బుద్ధి బలంతో నిన్నీ కనకప సింహాసనం మీద కూర్చుండబెట్టాం. ఇహ ఈ సత్యమూర్తి గారి సమస్త సామ్రాజ్యము నీది. జై గురు గోవిందా. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియక తప్పిప్పులైపోతున్నాను. అడగండి గురు గోవిందా, మీకేం కావాలో అడగండి. అబ్బబ్బబ్బబ్బా, మరీ బలవంత పెట్టేస్తున్నావయ్యా. అయినా నీ కోరిక తీర్చడానికైనా అడగాలిగా. తప్పక అడగండి గురు గోవిందా. నా కంపెనీ దివాలా తీసింది. నేనిప్పుడు రోడ్డు మీద పడ్డా. నువ్వు ఇంటి వాడవయ్యావు కనుక అడుగుతున్నాను. నీ కంపెనీలో భాగస్వామిగా చేర్చుకుని